గూడూరు నుంచి అమరావతికి వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు సుళ్లూరుపేట వరకు పొడిగించాలని టీడీపీ నేత నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. ఇక ఈ ప్రతిపాదనను రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని మాజీ ఎంపీ వరప్రసాదరావును కోరినట్లు తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ వరప్రసాదరావుతో కలిసి నెలవల సుబ్రహ్మణ్యం సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడారు. తీర ప్రాంత గ్రామాల్లో తుఫాన్ షెల్టర్ ఏర్పాటు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఇక వెంటనే స్పందించిన వెలగపల్లి వరప్రసాదరావు నెలవల సుబ్రహ్మణ్యానికి బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించే విధంగా తన వంతుగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. గూడూరు నుంచి ప్రస్తుతం అమరావతి వరకు ఒక ట్రైను ఎక్స్ప్రెస్ వెళ్తూ ఉంది. కరెక్ట్గా 6 గంటలకు బయలుదేరుతుంది. 10 o'clockకి మరి అమరావతి జరుగుతుంది. మళ్ళీ సాయంకాలం 6 గంటలకు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతుంది. మరి ఇక్కడికి 8కి వచ్చేస్తుంది. గూడూరుకి చాలా 8 to 9:30 10కి వచ్చేస్తుంది. చాలా కన్వీనియంటు. ఎవరం కూడా ఉదయాన్నే వెళ్ళి అక్కడ సెక్రటరియట్లో పని చూసుకొని మళ్ళీ అదే ట్రైన్కి మళ్ళీ తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మన నియోజకవర్గం తరఫున మరి అదేవిధంగా కాళహస్తి సత్యవేడు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సూళ్లూరుపేట వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయించుకొచ్చేదానికి అన్నగారిని రైల్వే మంత్రితో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పని మీ అందరి తరఫున వారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా హైదరాబాద్ ప్యాసింజర్స్కి చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ బాధపడుతున్నారు. సూళ్లూరుపేటలో దిగి మళ్ళీ మేము వెనక్కి రావాల్సి వస్తుందని. గతంలో ఆ ట్రైన్లన్నీ ఇక్కడ ఆగేటివి, ఇప్పుడు ఎందుకో ఆపడం లేదు. దాన్ని కూడా మరి రైల్వే మంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా ఇక్కడ స్టాపేజ్ ఏర్పాటు చేయమని చెప్పండి.